గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే, ఇది మట్టి ప్రమిదనండి. మట్టి పెద్ద దీపము ప్లేటు. దీంట్లో అన్నీ 33 జ్యోతులు వెలిగించుకోవచ్చు అండి. అయితే దీంట్లో డైరెక్ట్ వెలిగించడం అనుకోండి ఇలా నల్ల నల్లగా అవుతుంది. అదే పిండి దీపం పెడితే కొన్ని దోషాలు కూడా పోతాయి కదండి. పిండి జ్యోతి వెలిగించుకొని పిండి జ్యోతి పెట్టుకొని పిండి జ్యోతిలో పువ్వొత్తి వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించినాం అనుకోండి చాలా చాలా మంచిది. మనకి ఏమన్నా దోషాలు ఉంటే కూడా పోతాయి. బియ్యపిండిని చూపిస్తాను. బియ్యపిండిలో కొంచెం బెల్లం వేసి కలపాలండి. కొంచెం నెయ్యి వేయాలి. చూసారుగా నెయ్యి మన ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చండి. నెయ్యి ఇదైతే ఆవు నెయ్యి. నేనైతే ఆవు నెయ్యి వేసాను. ఆవు నెయ్యితో బాగా కలిపి కొంచెం వాటర్ వేసి ముద్దగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా దీపాలు చుట్టూ రౌండ్గా చేసుకొని అన్నీ చేసుకొని ఇంట్లో పెట్టేసుకొని బియ్యపిండితో దీంట్లో పువ్వొత్తి వెలిగించుకోవాలండి. ఈ బియ్యపిండి దేనికైనా యూజ్ అవుతుందండి. బియ్యపిండి పట్టించుకుంటే మనం స్నాక్స్ ఐటమ్స్ చేసుకోవడానికి పిల్లలకు టేస్టీగా చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం నువ్వులు వేసి నల్ల నువ్వులు వేసి దిష్టి తిప్పుకోవచ్చు, దీపాలుగా అలంకరించుకోవచ్చు. బియ్యపిండితో ఎన్నో అవసరాలు ఉంటాయండి మనకి. ఈ దీపంలో పువ్వొత్తి వేసి చూపిస్తానండి తర్వాత. ఇంతే అండి, బియ్యం పిండితో ఇలా జ్యోతుల్లాగా తయారు చేసినాను కదండి. కొంతమంది ఏమో మంచి డెకరేషన్గా తయారు చేస్తారు, నాకైతే అది రాదు. అందుకే ఊరికే ఇలా తయారు చేశానండి. ఇప్పుడు దీంట్లో మొత్తం పూలతో డెకరేషన్ చేసుకోవాలండి. లోపలంతా పువ్వొత్తి పెట్టేసి వెలిగించుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. ఇంటికి కూడా ఏదైనా దృష్టి దోషం అది ఏది ఉంటే పోతుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ బియ్యం పిండితో ఒక్కసారైనా దీపం పెట్టండి. కార్తీక మాసంలో ప్రతి సోమవారం పెడితే కూడా మనకు చాలా బాగుంటుంది. కాకపోతే మీకు కుదరనప్పుడు పిల్లలు అదంతా హడావిడి కదండి. అందుకనే మనం ఎప్పుడైనా ఒక సోమవారమైనా పెట్టుకోవచ్చు. లేదా కార్తీక మాసం ఎన్ని రోజులు కూడా దీపం వెలిగిస్తే చాలా మంచిది. ముత్తైదువులు ఎంత దీపం వెలిగించి కుంకుమ పసుపు విరివిగా వాడతారో వారికి సౌభాగ్యం కలుగుతుంది. అందుకని మీరు కూడా ఈ దీపాలు పెట్టి ఆనందించండి. నేను ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఒక పాట రూపంగా పెడతానండి. చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఈ దీపం తెలియని వాళ్ళు ఉండరు. కాకపోతే నేను పెట్టాను కాబట్టి చూడండి. అట్లా అంతేనా అండి? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.